రాజేశ్వరి. ఓకే, అంతకుముందు బండ్లు వచ్చాయి కదా, అప్పుడు బాగుందా ఇప్పుడు బాగుందండి? అప్పుడే బాగుందండి, ఇప్పుడు కూర్చున్నాము. అప్పుడే తెల్లవారుసరికి ఇచ్చేవాళ్ళు. శాంతిపై కూర్చున్నాము, పనులు మానుకొని వచ్చి కూర్చున్నాం మేము. ఉపాధి పనికి వెళ్ళవలసింది. అంటే 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఇచ్చారు కదా టైం. అప్పుడు బండి వచ్చినప్పుడు 1st తారీఖు ఇచ్చేవాళ్ళు. ఇచ్చేసేవాళ్ళు. అది ఆ బండి వచ్చిన రోజే తీసుకోవాలి. ఇదైతే 15 రోజుల వరకు టైం ఉంది. ఉంది వస్తాను, పనులు పడి ఉంటాను. మరి ఇంకేంటి పనులు మానేసి వచ్చి ఉంటాను. నైట్ 8 వరకు ఉంది కదా. ఉందా? అలాగే తింటాంలేండి, తినేది వరకు. మీకు ఎలా ఉందమ్మా? మాకు తొలే బాగుండేది, ఇప్పుడే ఇబ్బందిగా ఉంది. పనులని మానుకొని ఇక్కడ కూర్చోంతాను, గంట అయింది కూర్చోను. ఇంకా రాత్రి అయింది ఏంటో తెలియదు. అక్కడ కూడా లైన్లో నుంచోవాలి, అందులో కూడా లైన్లో. అక్కడ లైన్ ఇంటింటికి వచ్చింది కదా బండి, ఇంటింటికి వచ్చేది బండి, ఇడిపించుకునే వాళ్ళము. అప్పుడే మంచిగా ఉంది, బండి వచ్చినప్పుడు మంచిగా ఉండేది. ఇంటింటికి వచ్చేది ఇడిపించుకుండాలి, మేము ఎంత ఇబ్బంది ఉండేది కదా. ఇక్కడికి వచ్చి కూర్చోడు, మంచిగా కూర్చున్నా ఇంటికడ పని ఇక్కడ పని. అందరూ అదే మాట చెప్తారు ఒకేసారి. ఇంటికి వస్తానే బాగుంది. ఇంటింటికి బియ్యం ఇచ్చేది ఇబ్బంది లేకపోతే, ఊళ్ళున్న పిల్లలున్న ఇచ్చేది, ఇంట్లో బియ్యం పడేసి వెళ్ళిపోయారు. గవర్నమెంట్ ఎలా ఉంది 1 ఇయర్? ఆ గవర్నమెంట్ సంగతి మాకు ఏది తెలుస్తుంది. మాకు ఏది ఇస్తే అదే అందుబాటు, మాది అదే గొప్ప అనుకుంటాం. ఏ గవర్నమెంట్ అని మాకు ఒకటి, మాకు ఏ సక్రమం జరిగితే అదే మంచిది. గవర్నమెంట్ ఎలా ఉంది? పర్లేదా 1 ఇయర్? గవర్నమెంట్ చాలా పర్వాలేదు. ఉపాధి ఒక నెల అయినాయి కానీ అవులు డబ్బులు డబ్బులు ఇస్తే మరి రోడ్లు ఏం బయట తినాలో లేకపోతే టానం తినాలో తెలియకుంటుంది. ముందు 5 సంవత్సరాలు డబ్బులు ముందు కూడా బాగానే ఉన్నారు కదా అందరూ. బరేటి ఇక్కడ మాకు ఎకరాలు ఉన్నాయి, ఎకరాలు దున్నుకొని తింటాను. మీరు రీజన్ వేరే అయిపోయింది కదా, వాళ్ళు ఎలా బతుకుతారు? భూములు లేవు, తినడానికి ధాన్యం లేవు, బత్తలు లేవు, ఉపాధి వేస్తామని సాన్లే. మేము ఎలా బతకాలి చెప్పి. ఇప్పుడు బియ్యము ఫ్రీగా ఇస్తాను పర్వాలేదు, అదే డబ్బులు ఎట్టలేదు మేము తొప్పలు తినేదము. అప్పుడు 10 డబ్బులు మంచిగా పడేవి, 4-5 వారాలు పని చేస్తే డబ్బులు పడిపోయి. ఇప్పుడు ఇప్పుడు ఎన్ని వారాలు పని చేసి 12 వారాలు పని చేసినాం. ఏం పథకాలు రావట్లేదు? ఉపాధి లేక ఉపాధి పథకం ఎన్ని రోజుల నుంచి చేస్తున్నారు మీరు? 9 వారాలు చేయండి. అసలు ఇప్పటిదాకా ఇవ్వలా? అత్తడు మా పవన్ కళ్యాణ్ అన్న తర్వాత సంవత్సరం అయితే ఏ చెత్తలే ఎలాగేట ఉండదు. ఏ చెత్త పనులు అయితే జరుగుతున్నాయి కదా. పనులు జరుగుతాయి, మరి బడ్జెట్